సునంద మర్నాటి నుంచి ఆసుపత్రికి రాదేమో అనుకున్నాడు డాక్టర్ మదన్. కానీ సునంద ఆసుపత్రికి వచ్చింది. అసలు ఏమీ జరగనట్టే వ్యవహరించిందామె. మురళి అడల ఇంకా శ్రద్ధ పెరిగిందామెకు. సునంద రాగానే గుడ్ మార్నింగ్ మిస్ అంటున్నాడు. డాక్టర్ రాగానే లేచి విష్ చేస్తున్నాడు. మొరాయించడం, పిచ్చిగా తిట్టడం, కొట్టడం పూర్తిగా మానేశాడు. సునంద చెప్పినట్టల్లా వింటున్నాడు. తెలివిగా సమాధానాలిస్తున్నాడు. సునందని రాణి అండం మానేశాడు. మిస్ అని పిలుస్తున్నాడు. సునంద ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా ఉంది. డాక్టర్ మదన్ కూడా సంతోషించాడు. ఇది మీకే కాదు గర్వకారణం. మన ఆసుపత్రికే ఘన విజయాన్ని సాధించి పెట్టారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో మాటలు రావడం లేదు అన్నాడు. మురళిని ఇంటికి పంపేయడానికి అతని తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు డాక్టర్. ఇన్నాళ్ల పరిచయం ఒక్కమారు బంధాలు తెంచుకుని సాగిపోతోందే అని బెంగగా ఉంది సునందకి. ఇక మురళి సంగతి సరే సరి. అతని మనసులో లేదు. సునందని వదిలి వెళ్లడానికి అతనికి ఏమాత్రం ఇష్టంగా లేదు. ఓ స్త్రీ అతని హృదయాన్ని గాయపరిచింది. మరో స్త్రీ ఆ గాయాన్ని కడిగి కట్టుకట్టింది. ఓ స్త్రీ అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. మరో స్త్రీ అతన్ని మంచివాణ్ణి చేసింది. ఓ స్త్రీ రూపం అతనికి దెయ్యంలా కనిపిస్తే మరో స్త్రీ రూపం అతనికి దేవతలా కనిపించింది. అనుకోకుండా అతనిలో సునందయ్యాళ్ల ప్రేమ వెల్లువలా పెళ్ళుబుకింది. సునంద లాంటి స్త్రీ భార్య అయితే ఆ భర్త జీవితం ధన్యం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుమా అంటే ఏమంటుందో ఏమో. ఆమె కూడా తను ప్రేమిస్తుందేమో. ఏదీ లేకపోతే తన ఎడల అంత శ్రద్ధ కనపరచగలదా? అంత చనువుగా మసలగలదా? తాను వెళ్ళిపోతానంటే ప్రేమలేని మనిషి అయితే అంత దిగులుగా ఉంటుందా? సునందొచ్చింది. ఆమె ముఖం మబ్బుల్లోని చంద్రుని మాదిరిగా ఉంది. మిస్, అలా ఉన్నారేం? మిస్టర్ మురళి, మీరు వెళ్ళిపోతున్నారే అన్న బెంగ తప్ప నాకే దిగులు లేదు. మీరిలా పేషెంట్లు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడంతా అంటే ఒక్కొక్క పేషెంట్ గురించి ఇలాగే బాధపడేవారా? లేదు, అందర్నీ ఎంతో సంతోషంగా పంపేదాన్ని. మరి నా విషయంలో? మీతో ఇది నాకు 1 ఏడు 2 ఏళ్ల పరిచయం కాదు, 6 ఏళ్ల అనుబంధం ఇది. అంత తొందరగా మిమ్మల్ని ఎలా మరిచిపోగలను? మిస్, నాకు అలానే ఉంది. నేనింకా పిచ్చివాడిగా ఉన్నా బావున్నేమో అనిపిస్తోంది. పిచ్చివారు కాదు కాబట్టే మనిషిలోని మానవత్వాన్ని, మమతల్ని గుర్తించగలుగుతున్నారు. మిస్, నేనొకటి అడగనా? అడగండి. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? నాకు పెళ్ళేమిటి? అంటే ఈ జీవితం మానవ సేవకు అంకితమైపోయింది. పెళ్లి ప్రసక్తే లేదు. వివాహం కాగానే ఉద్యోగం మానేయొచ్చు కదా. వివాహం అన్నది ఓ జంట జీవిత సమస్య. కానీ నా ఉద్యోగం అన్నది కొన్ని వందల మంది ప్రాణుల జీవిత సమస్య. ఈ విశ్వమంతా నాదే అన్న భావంలో ఉన్న ఆనందం, సంతృప్తి నాది, నా వాళ్ళు అన్న దాంట్లో నాకు కనిపించదు. ఆమె ఇంత చెప్పాక నన్ను చేసుకోండి అని అడగలేకపోయాడు మురళి. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆమె అంది, మిస్టర్ మురళి, మీరు మీ రాణిని ఎందుకు క్షమించకూడదు? క్షమించండి మిస్, మళ్ళీ ఆమె ముఖం చూడడం జీవితంలో జరగదు. మీకు రాణికి ఎలా పరిచయం కలిగిందో అదైనా చెబుతారా? రాణి బందర్లో కాలేజీలో చదువుకునేటప్పుడు నేనక్కడి ఓ ఫరం మేనేజర్గా ఉండేవాణ్ణి. ఆమె నాకు ఓ సినిమా హాల్లో పరిచయం అయింది. అదే మా ఇద్దరి మధ్య ప్రేమకి కారణం. అంతకంటే మీతో ఏం చెప్పగలను? అయిష్టంగా చెప్పాడు. పోనీ ఇది చెప్పండి, ఆమె ఏ పరిస్థితుల్లో ఎందుకు మిమ్మల్ని తిరస్కరించిందో చెప్పగలరా? చెప్పలేను. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానంది, నమ్మించింది. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి నా ఉద్యోగం మానేసి మరీ ఆమె వెంట పిచ్చివాళ్లా తిరిగాను. చివరికి ఓనాడు నన్ను అమాంతంగా తిరస్కరించింది. నిన్ను పెళ్లి చేసుకోను అంది. కారణం అడిగాను. నా తప్పేమైనా ఉంటే సవరించుకుంటానని బ్రతిమలాడాను. ఆమె చెప్పలేదు. నేనింటికి వస్తే తలుపులు మూసుకుంది. నా ముఖం చూడ్డానికి సహించేది కాదు. ఆమెని మరిచిపోలేక, ఆమెని పొందలేకపోయానే అన్న దుఃఖం వల్ల, ఆమె నన్ను మోసం చేసింది అన్న కక్ష వల్ల నేను పిచ్చివాణైపోయాను. కానీ దేవతలాంటి మీ సాహచర్యం వల్ల మళ్ళీ నేను మనిషినయ్యాను. మురళి వైపు చూసింది. అతను ఎటో దిగులుగా చూస్తున్నాడు. రాణి గురించి ఆలోచించడం మానేయండి. ఆమె బతుకామె చూసుకుంది. ఆ బ్రతుకులోనే ఆమెకు ఆనందం ఉందేమో అది ఆమెకే తెలియాలి. ఇకపోతే మిస్టర్ మురళి, మీకు కావలసినంత భవిష్యత్తుంది. అందని వాటిని చూస్తూ ఆకాశ హరిమ్యాలు నిర్మించే కన్నా అందిన వాటిలో ఆనందం వెతుక్కోవడం మంచిది. మురళి ఇంకేం మాట్లాడలేదు. సునంద అతని వద్ద సెలవు తీసుకుని వచ్చేసింది. ఆ మర్నాడే మురళి తల్లిదండ్రులు వచ్చారు. మళ్ళీ మనిషిగా మారిన కొడుకును చూసి డాక్టర్ గారిని వాళ్ళెంతగానో పొగిడారు. మీ పొగడతలకి నేను కాదు అర్హుణ్ణి, ఈమె.
అంటూ వాళ్ళకి సునందని పరిచయం చేశాడాయన. మురళి తల్లి కాసేపు సునందని పరీక్షగా చూసింది. ఈ పిల్లని ఎక్కడో చూసినట్లుగా ఉందండి అంది భరతతో నెమ్మదిగా. నాకు అలానే ఉందే, బహుశా ఏ రైల్లోనూ చూసుంటాం అన్నాడాయన. ఆవిడ ఆప్యాయంగా సునందని చూసింది. నా బిడ్డని నాకు తిరిగిచ్చావమ్మా, నీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను, ఇవే కాళ్ళనుకో. సునంద చేతుల్ని కళ్ళకద్దుకుందావిడ. సునంద ఆనందం అంతా ఇంతా కాదు. మీరు పెద్దవారు, అలా అనకండి పిన్నిగారు, దీంట్లో నేను చేసిందేముంది అంది ఆనంద బాష్పాలు రాలుస్తూ. మురళి తల్లిదండ్రులు ఆమెకో పట్టుచీర, జాకెట్టు, పువ్వులు, పళ్ళు ఇస్తూ 1116 ఇచ్చారు. డాక్టర్కి ఫీజు ఘనంగానే ఇచ్చారు. మురళి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చాలా బాధపడ్డాడు. సునంద కన్నీళ్లతో వీడుకొలిచింది అతనికి. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద కలిశాడు మురళి. మిస్, జీవితంలో ఎప్పుడైనా మీకేదైనా అవసరం కలిగితే నేను తప్పక సహాయం చేసి తీరతాను అంటూ ఆమెకు తన చిరునామా ఇచ్చాడు. వెళుతూ వెళుతూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుని మరీ వెళ్ళిపోయాడు. మురళి వెళ్ళిపోయాక సునంద మళ్లీ కొన్నాళ్ల వరకు మామూలు మనిషి కాలేకపోయింది. మురళిని చూస్తున్నప్పుడంతా ఆమెకు తన తల్లి, తండ్రి, సురేంద్ర, కళ్యాణి వీళ్లంతా గుర్తుకొచ్చేవారు. సురేంద్రతో తన పరిచయానికి మూలం మురళి అని తలుచుకునేటప్పుడంతా మురళి తనకెంతో ఆత్మీయుల్లా అనిపించేవాడు. అదే మురళిపై ఆమెకున్న అభిమానంలో ప్రత్యేకత. రోజూ సాయంకాలాలు ఎటో ఒకటి బయటికి వెళ్లడం ఆమెకు అలవాటు. బీచ్కి వెళదామని సిద్ధపడుతుండగా అనుకోకుండా శ్రీదేవి భర్త వచ్చారు. ఆయన్ని చూసి ఎంతో మర్యాద చేసింది సునంద. చానాళ్ళకు కనిపించారు, శ్రీదేవి బావున్నారా? ఈ మధ్య సినిమా నుండి వస్తూ ఆమె ఎక్కిన ట్యాక్సీ బస్కి గుద్దుకోవడం వల్ల పెద్ద ప్రమాదమే జరిగింది. ఆ గుద్దుకోవడంలో శ్రీదేవి ట్యాక్సీలో నుంచి దూకేపోయింది. ఆమె పాదం బస్సు టైర్ కింద పడి నలిగిపోయింది. ఆమె పాదం కాస్త తీసేయాల్సి వచ్చింది. హతోస్మి, ఎంత పని జరిగిందండి. చెవులు మూసుకుంది సునంద. అంతా విధి లిఖితం, ఎవరు తప్పించగలరు? ఆయన ముఖంలో ఎక్కడా కాగడా వేసి వెతికినా విచారమన్నది కనిపించలేదు. ఇంకెక్కడికి బయటికి కదలలేదు. ఉద్యోగానికి ఉద్వాసన చెప్పాల్సిందే ఉత్సాహంగా అన్నాడాయన. సునంద తనలో తనే నవ్వుకుంది. ఉన్నట్టుండి అన్నాడాయన, ఏమ్మా, ఇంకా ఎన్నాళ్ళని ఈ బ్రహ్మచర్యం? ఈ భూమి బంధం ఉన్నంతకాలం. అలా అనకమ్మా, జీవితంలో తోడుండాలి. ఇప్పుడు తోడు అవసరం అనిపించదు, కానీ వృద్ధాప్యం ఆవరించినప్పుడు, జవసత్వాలు ఉడిగినప్పుడు కాసిని మంచినీళ్ళు ఇవ్వడానికి కట్టుకున్న భర్తైనా లేడే, ఇంత సంపాదించి పెట్టడానికి కన్న కొడుకైనా లేడే అని పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఆలోచించమ్మా. ఉద్యోగం మానలేనండి. ఉద్యోగం మానడం ఎందుకు? పెళ్ళయ్యాక కూడా ఎంతమంది ఉద్యోగాలు చేయడం లేదు. ఒకవేళ ఆ వచ్చినతను ఉద్యోగం మానమంటే? అనడు డాక్టర్ మదన్. అలా ఎంతమాత్రం అనరు. డాక్టర్ మదన్? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనే కంటే గౌరవిస్తున్నారు అంటే బాగుంటుందేమో. మీ ఇష్టాన్ని ఆయన ఎన్నడూ కాదండు. ఆయనకి కావలసింది ఇంటా బయట మీ సాహచర్యం. మీ ఇద్దరి సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధిపరచడమే ఆయన ధ్యేయం. ఇలా ఉన్న ఆసుపత్రి అభివృద్ధికి నిరోధకం ఏమీ ఉండదుగా. మళ్ళీ మొదటికే వస్తున్నారు. మీకు జీవితంలో తోడు కావాలి. రేపో మాపో ఎప్పుడో వివాహం అంటూ చేసుకుంటారు. ఆ చేసుకునేదే మదన్ని ఎందుకు చేసుకోకూడదు? మీరు ఎవరినైనా ప్రేమించారా? సునంద కళవళపడింది. సురేంద్ర గుర్తొచ్చాడు. వెంటనే అతని పక్క రాధ నిలబడింది. లేదు లేదు, నేనెవరినీ ప్రేమించలేదు తడబడుతూ చెప్పిందామె. మరి మదన్తో మీ అంగీకారం చెప్పనా? సునంద కంగారుగా అతని కేసు చూసింది. ఆగండి, నన్ను ఆలోచించుకొనివ్వండి. ఈసారి శ్రీదేవి గారిని చూడ్డానికి వచ్చినప్పుడు నా అభిప్రాయం చెబుతాను అంది. సత్యనారాయణరావు వెళ్ళిపోయాడు. డాక్టర్ మదన్ సునంద గురించి తన అభిప్రాయం శ్రీదేవి భర్తతో చెప్పాడు. ఈ విషయం ఆమెతో చెప్పి ఒప్పించమన్నాడు. అందుకే ఆయన ఆ విషయాన్ని ఆమె వద్ద ఎత్తాడు. ఈ సంగతి సునంద ఆయన మాటల్లోనే గ్రహించేసింది. డాక్టర్ మదన్ని ఏనాడు ఆమె మరో విధంగా ఊహించలేదు. ఈనాటికి కూడా ఆమెలో అతనిపై మరో అభిప్రాయం లేదు. ఊహగా కూడా అతన్ని తన పక్కన నిలబెట్టుకోలేకపోతోంది. కాబోయే భర్తగా గౌరవం ఇవ్వలేకపోతోంది. సురేంద్ర రాధాపతి, తను నిర్భాగ్యురాలు. సురేంద్రం తప్ప మరో మనిషిని ప్రేమించలేదు. మదన్ని ప్రేమించాలి అంటే మరో జన్మ ఎత్తవలసిందే. మనసంతా చికాగ్గా ఉంది. ఎటూ ఆలోచించలేకపోయింది. ఆసుపత్రికి వెళ్ళిందే కాని ఎప్పట్లా ఉత్సాహంగా మామూలుగా మదన్తో మాట్లాడలేకపోయింది. తల నొప్పిగా ఉందని చెప్పి ఇంటికొచ్చేసింది. అంతలో నిర్మల జ్ఞాపకం వచ్చింది.
ఈ మధ్య సునంద నిర్మల ఇంటికి వెళ్లడం లేదు. అందుకనే వాళ్ళింటికి దారి తీసిందా రోజు. నిర్మలకి సునందకి బాగా స్నేహం పెరిగింది. నిర్మల భర్త మోహన్ రావు జర్మనీ నుంచి రాగానే సునందని పిలిపించి మరీ పరిచయం చేసింది నిర్మల తనకి. మోహన్ రావు నల్లగా, ఓ మోస్తారు పొడవులో, సన్నగా, ఆకర్షణీయంగా ఉంటాడు. కళైన ముఖం, ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది అతని ముఖం. మనిషి ఎంతో గౌరవనీయుల్లా కనిపిస్తాడు. చాలా కలుపుగోలు మనిషి. సునందని చెల్లాయి అని సంబోధిస్తాడు. సునందకి నిర్మల కంటే మోహన్ రావు దగ్గరే చనువెక్కువ. సునంద, మోహన్ రావులు కలిసి నిర్మల్ని ఉడికిస్తుండేవారు. భోజనాల టైంకి వెళితే సునందకి అక్కడే భోజనం. నవ్వుతో, తుళ్ళుతో, కబుర్లతో, వెకిరింతలతో భోజనం చేసేవాళ్ళు. అంత మంచి స్నేహం వాళ్ళది. సునంద గుమ్మంలో అడుగు పెట్టగానే ఆప్యాయతగా లోపలికి తీసుకెళ్ళింది నిర్మల అత్తగారు. అమ్మాయి నిర్మల, ఎవరొచ్చారో చూడు పిలిచింది కోడల్ని. లోపల నుంచి పరిగెత్తుకొచ్చి అమాంతంగా ఆమెని కోగులించుకున్నంత పనిచేసింది నిర్మల. ఏమ్మా, మరీ నల్లపోసైపోయావు నిష్ఠూరమాడింది. పోనీ నువ్వు రాకూడదు, మా ఇంటికి చుట్టాలొచ్చారోయ్, లేకపోతే వచ్చేదాన్ని. సునందని లోపలికి తీసుకెళ్ళింది నిర్మల. అక్కడ చాప మీద కూర్చుని జడ వేసుకుంటున్న రాధని చూడగానే ఆమె మాన్పడిపోయింది. సునందని చూసిన రాధ కూడా అదే అవస్థలో ఉంది. వాళ్ళిద్దరినీ చూస్తూ అంది నిర్మల. ఏంటి అంతా అజంతా చిత్రాలైపోయారు? రాధా, సునందే అంది ముందు. అక్కయ్య, నువ్వెక్కడున్నావా? ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అంది రాధ. అయితే మీరు ఒకరికొకరు తెలుసన్నమాట. ఇంకేం, పరిచయం బాధ తప్పింది. తీరిగ్గా మాట్లాడుకుంటూ ఉండండి, వస్తా. వంటింట్లోకి వెళ్ళిపోయింది నిర్మల. నిర్మల నీకు తెలుసా? నిర్మల వాళ్ళాయన జర్మనీ వెళ్లారు. మా బావ, అదేలే, మా ఆయన జర్మనీ వెళ్ళాడు పెద్ద చదువు కోసం. అక్కడ వాళ్ళిద్దరికీ స్నేహమైందట. ఇక్కడికొచ్చాక ఇద్దరూ మా ఆడవాళ్ళిద్దరినీ కలిపేశారు. మంచి పనే, లేకపోతే ఇన్నాళ్లకైనా నిన్ను చూసేదాన్ని కాదేమో. పిల్లలా? ముగ్గురు. ఆమె కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది. సురేంద్ర గురించి అడుగుదామనుకుందామే, అడగలేకపోయింది. ఏం చెబుతుంది? సురేంద్ర ఎంతో మంచివాడని, తనని పువ్వుల్లో పెట్టి పూజించేటట్టుగా చూస్తాడని, జర్మనీ వెళ్ళొచ్చాక మరీ ప్రవరాకుడైపోయాడని ఇవేగా చెబుతుంది. అవి వినబుద్ధి కాలేదామెకు. అక్కయ్య, నీకు తెలీదు గాని నువ్వేమేననుకో, సురేంద్ర బావకి నువ్వంటే వాళ్ళ మాలనిష్టం. సునంద మనసు చివుక్కుమంది. తన వల్ల వాళ్ల వైవాహిక జీవితంలో కల్లోలం రేగలేదు కదా. తన ఆచూకీ అంతా తెలిస్తే సురేంద్ర ఇక్కడికి రాడు కదా. వస్తే ఏం? సురేంద్ర వస్తే తను మదనకి భార్య కాగలదా? సురేంద్ర బావకి ఎప్పుడూ నీ ధ్యానమే, నీ ధ్యాసే. పిచ్చివాడైపోయాడంటే నమ్ము. ఇక వినలేకపోయింది సునంద. ఈ ఊబి నుండి బయటపడాలి. పెళ్ళయ్యాక కూడా, బిడ్డలు పుట్టాక కూడా ఈ దుర్బుద్ధేమిటి? ఇంకా ఇక్కడే ఉంటే తన భర్త గురించి ఇంకేం చెబుతుందో. అర్జెంటు పనుంది, మళ్ళీ ఇప్పుడే వస్తా. నిర్మలకు చెప్పు, బయటపడిందామె. డాక్టర్, డాక్టర్, ఎలాగైనా నా భార్యని మీరే బ్రతికించాలి, తప్పదు ప్రాధేయపడుతున్నాడు. ఈమెని బ్రతికించాలంటే ఏవేవో మందుల మీద 2-3 రోజులు కాపాడగలమేమో. లంగ్స్ అన్నీ దెబ్బతిన్నాయి. ఈమెని బ్రతికించడం మా చేత కాదు. అసలు ఏ డాక్టర్ చేత కాదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు? డాక్టర్, ఎలాగైనా పుణ్యం కట్టుకోండి డాక్టర్. కాళ్ల మీద పడ్డంత పనిచేశాడామె తండ్రి. డాక్టర్, చచ్చి మీ కడుపును పుడతాను. నా కూతురిని నాకు దక్కించండి. ఒక్కతే బిడ్డ. కాళ్ల మీదే పడిపోయింది తల్లి. డాక్టర్ ఆజ్ఞ మీద రోగిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి వార్డులో చేర్పించారు. భర్త ఆమె తల వద్ద విచారంగా కూర్చున్నాడు. నర్సు ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వాలనొచ్చింది. ఆమె తల దగ్గరున్న అతన్ని చూడగానే చేతిలోని సిరంజి జారిపోయి కిందపడి పగిలిపోయింది. ఆయా వచ్చి అక్కడ శుభ్రపరిచింది. అతను ఆమెని గుర్తుపట్టలేదు. అంతులేని దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడతను. నర్సు మరో సిరంజితో ఇంజెక్షన్ ఇచ్చింది ఆమెకి. అమ్మా, నర్సమ్మా, వేళకి సరిగ్గా చూడమ్మా. నీ పసుపు కుంకుమతో చల్లగా నూరేళ్లు వర్ధిల్లమ్మా. పదే పదే దండాలు పెడుతోందామె తల్లి. అతనితో మాట్లాడాలనుంది నర్సుకి. పెరిగిన గెడ్డం, మాసిన తల, పీకుపోయిన ముఖం. ఆ సమయంలో ఏమని అతనితో మాట్లాడుతుంది? ఏం పర్వాలేదండి, మీ బిడ్డకొచ్చిన భయం లేదు. నా చెల్లెల్లా చూసుకుంటాను. ఆ పరిచయమైన కంఠస్వరానికి ఉలిక్కిపడి తలెత్తి నర్సు వైపు చూశాడతను. ఆశగా చూసిందామె. అదే ముఖం, అదే చూపు. కాకపోతే కాస్త ఎత్తుగా ఎదిగింది నర్సు వేషం. అతని పెదవుల మీద మందహాసం క్షణం నర్తించి మాయమైంది. నర్సు నిరాశతో వెళ్ళిపోయింది. తన డ్యూటీ అయ్యి ఇంటికి వెళ్ళగానే తలుపులు మూసి బోరుమంది పద్మ. నన్ను మర్చిపోయారా రమణ?
కానీ నేను మిమ్మల్ని ఎలా మరువగలను? మీకు ప్రతిగా మీ రూపం నా ముందు పెరుగుతున్నాడు. నా అణువణువు మీరే. తలుపులు టకటకమని కొట్టారెవరో. తలుపు తీసి మానుపడిపోయింది. పద్మ అంటూ లోపలికొచ్చాడు రమణమూర్తి. దుఃఖాన్ని గొంతులోనే ఇమిడి చేసుకుంది. ఆమె కంఠం కాఠిన్యాన్ని సంతరించుకుంది. ఇక్కడికెందుకొచ్చారు? ఇక్కడెవరున్నారని? నా పద్ముంది. మీ పద్మ ఏనాడో చచ్చిపోయింది. ఈ పద్మ నర్సు పద్మ. పద్మ, నన్ను క్షమించు. నన్ను మోసగాడిగా లెక్కించావు కదూ. నిజంగా నా పరిస్థితి వింటే నువ్వలా మాట్లాడవు. అదంతా నాకు అనవసరం. మీ కళ్ళబొల్లి కబుర్లు నమ్మడానికి అమాయకురాల్ని కాదు. ఓసారి మోసపోయాక మళ్ళీ మోసపోతానా? విను పద్మ, విని ఈ నిర్భాగ్యుణ్ణి నువ్వేమన్నా పడతాను. మాది మధ్యతరగతి కుటుంబం అనే కంటే పేద కుటుంబం అంటేనే బావుంటుందేమో. నా తర్వాత ఓ చెల్లెలు, తమ్ముడు. వాళ్ళని చదివించాల్సిన బాధ్యత నా మీదుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలనే నా ఆశ. కానీ విధి వక్రించింది. అమ్మకి క్యాన్సరు. నా పెళ్లి చూసి కళ్ళు ముయ్యాలంది. అంతేకాదు, చెల్లెలి పెళ్లి కూడా నా పెళ్లితో జరగాలంది. మేమా కట్నం ఇచ్చుకోలేం. కట్నం లేకుండా ఆడపిల్ల పెళ్లి ఎలా అవుతుంది ఈ రోజుల్లో? నేను కట్నం తీసుకుంటే ఆ కట్నం చెల్లెలికిచ్చి ఆమె పెళ్లి జరిపించాలి అనుకున్నారు అమ్మా నాన్న. మీరు కట్నం ఇవ్వలేకపోయారు. అవతల చెల్లికి పెళ్లి కుదిరింది. కట్నం 10,000. నాకు చూశారు అమ్మ వాళ్ళు. నన్ను 10,000కు బేరమాడారు. నాకీ పెళ్ళొద్దు అని చెప్పాలనుకున్నాను. కానీ నా కాళ్ల మీద పడింది చెల్లాయి. అన్నయ్య, ఈ సంబంధం నాకు నచ్చిందిరా. నాక 25 ఏళ్లు నిండాయి. మరో ఏడాది పోతే నాకు పెళ్ళెలాగవుతుందిరా? ఈ పెళ్లి జరిపించి పుణ్యం కట్టుకోరా అని ఏడ్చింది. నా నోరు మూసేసినట్టయింది. ఎలా కట్టానో పార్వతి మెళ్ళలో తాళి కట్టాను. నా చెల్లెలు పెళ్లి జరిగిపోయింది. అమ్మ శాంతిగా కళ్ళు మూసింది. కానీ పార్వతికి లంగు క్యాన్సర్ ఉందట. అది దాచి కట్నం ఎరజూపి నాకు బంధం వేశారు. పద్మ, మెడలో తాళి కట్టానే గాని ఇంతవరకు ఆమెని తాకి ఎరగనంటే నమ్మగలవా? అతని కళ్లమట నీళ్లు జారిపడ్డాయి. పద్మ హృదయం కరిగిపోయింది. కొంగుతో అతని కన్నీళ్లు తుడిచింది. పద్మ, ఆనాడు నువ్వెంత విలపించావో ఆ కన్నీళ్లే నాకు శాపంగా తగిలాయి. బాధపడకండి, మనం నిమిత్త మాత్రులం. అలా విధి లిఖించాడు. దానికి మనమేం చేస్తాం? ఒక్క మాట, పార్వతి బ్రతికే ఆశ లేదు. ఏనాటికైనా నా జీవనజ్యోతివి నువ్వే. ఇంకా మనల్ని విడదీసేవారెవ్వరూ ఉండరు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడతను. పద్మ తన కథంతా అతనికి వివరించింది. ఇప్పుడు చెప్పండి రమణ, వీళ్ళందర్నీ నేను విధవనని నమ్మించాను. ఈనాటి వరకు వీళ్ళు నేను విధవననే అనుకుంటున్నారు. ఈనాడు మీరు నా భర్తనంటూ ప్రత్యక్షమైతే నా పరువు మర్యాదలు ఎలా ఉంటాయో ఆలోచించండి. పద్మ, నువ్వు నా భార్యవి, బాబు నా కొడుకు కాదని ఎవరనగలరు? ఎవరూ అనలేరు. ఆనాడు మీరు నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలినప్పుడు నాకెవరు ఆశ్రయమిచ్చారు? వీళ్ళు. పెళ్లి కాకుండా బిడ్డను కన్నది అంటే చివరికి దేవుడు కూడా కనికరించడు. అందుకే నా పరువు కోసం, పుట్టబోయే బిడ్డ గౌరవం కోసం నేను విధవనని అబద్ధమాడాల్సొచ్చింది. ఇప్పుడిక మీతో సంసారం కుదరని పని. పద్మ, అంతేనా? నేను బాబు మతం మార్చుకున్నాం. భగవంతుడి కృపతో నిశ్చింతగా హాయిగా బ్రతుకుతున్నాం. రమణమూర్తి బాధపడ్డాడు. ఇంకామెని ఒప్పించడం జరగని పని. పద్మ, పోనీ నా బిడ్డని ఒక్కమారు ముద్దు పెట్టుకుంటాను. వాడి చేత నాన్న అని ఒక్కమారు పిలిపించుకుని మరీ వెళతాను. అంగీకారమేనా పద్మ? వీల్లేదు. వాడికి మీరే నాన్న అని తెలిస్తే వాడి లేత హృదయం ఎంత గాయపడుతుందో ఆలోచించారా? మా నాన్న నుంచుకుని చచ్చిపోయాడని చెప్పావేమ్మా అని వాడడిగితే నేనేం చెప్పాలి? అప్పుడు ఏ నాటికైనా నా గాథ వాడికి వివరించాల్సి వస్తుంది. పెళ్లి కాకముందే కాలు జారి పతితా అనిపించుకున్నావామ్మా అని వాడు నెగ్గదీస్తే ఏ తల్లి భరించగలదు? వెళ్ళండి, వెళ్ళండి మాస్టారు. బాబొచ్చే టైం అయింది. వాడొస్తే బావుండదు. వెళ్ళండి. అతన్ని బలవంతంగా పంపించి తలుపులు మూసి బోరునే ఏడ్చిందామె. 2 రోజులు పార్వతి పరిస్థితి కాస్త మెరుగా అనిపించింది. ఉన్నట్టుండి 3వ రోజు ఆమె పరిస్థితి బొత్తిగా విషమించింది. డాక్టరు ఆశ వదులుకుంది. పార్వతి పోతూ పోతూ ఏమైనా చెబుతుందేమో అనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. ఏమీ చెప్పకుండానే మింటికెగిసిందామె ఆత్మ. ఆ తల్లి తండ్రి శోకం అంతా ఇంతా కాదు. రమణమూర్తి నిర్వికారంగా ఉండిపోయాడు. ఆ శవాన్ని తీసుకుని వాళ్లు వెళ్ళిపోతుంటే చేష్టలుడిగి అలా నుంచుండిపోయింది పద్మ. రమణమూర్తి కనిపించినంతకాలం ఆమె శాంతిగానే ఉంది. అతను ఇలా కనిపించి అలా తప్పుకోగానే ఆమె జీవితం తిరిగి విషాదాన్ని నింపుకుంది. చర్చికెళ్లి జీసస్ క్రైస్తు విగ్రహం ముందు మోకరిల్లింది. 4 రోజులు పోయాక ఆమెకు పోస్టులో ఉత్తరం వచ్చింది.
పద్మ, వెలుగు నీడల సంయోగమే జీవితం. అందుకే చీకటి లేని లోకాల్లోకి, కన్నీళ్లు లేని సాగరంలోకి, శ్రమల్లేని జీవితంలోకి, దుర్భర వేదనపు సంఖ్యలు తెంచుకుని అంతు తెలియని దూర తీరాలకు సాగిపోతున్నా. నా బిడ్డకు నాన్న కడసారి ఆశీస్సులు. ఈ ఆఖరి క్షణంలోనైనా నన్ను క్షమిస్తావు కదూ, నీ రమణ. రమణ అంటూ వెనక్కి వాలిపోయింది పద్మ. కుమిలి కుమిలి ఏడ్చింది. తన గోడు ఎవరితో ఏమని చెప్పుకోగలదు? తనని ఊరడించేవాళ్ళెవరు? కానీ నేను బ్రతకాలి. మా ప్రేమ ఫలంగా పుట్టిన ఈ బిడ్డ కోసమైనా నేను బ్రతకాలి. వాడిని ప్రయోజకుడిని చెయ్యాలి. నిశ్చయించుకుందామే. మురళి ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఆ తల్లిదండ్రులకు క్షణం తీరికలేదు. అతని సంతోషం కోసం ఆ తల్లిదండ్రులు చేయని పనంటూ లేదు. అతనప్పుడు నిమిషాల మీద కొండ మీద కోతిని తెచ్చిమ్మన్నా ఇచ్చేలా ఉన్నారు వాళ్ళు. మురళి వాళ్ళకొక్కడే కొడుకు. కాస్త కలిగిన కుటుంబమే అని చెప్పుకోవాలి వాళ్ళది. అందుకు ఎదిగిన బిడ్డ ఏ ఉద్యోగం సద్యోగం లేకపోయినా ఆస్తుల మీద, పొలాల మీద రాబడితో గడిచిపోతుంది కాలం. మురళి ఎన్నాళ్ళని చేతులు ముందేసుకుని ఇంట్లో కూర్చోగలడు? అలా ఆ ఊరు ఈ ఊరు తిరిగి రావాలనే సరదా పుట్టింది. ముఖ్యంగా కళ్యాణి మీదకి మనసు పోయింది. కళ్యాణి భర్త ఎలా ఉంటాడో, ఎంత ధనవంతుడో, ఎంత అందగాడో ఇత్యాది కుతూహలాలన్నీ పెనవేసుకోగానే నెమ్మదిగా బయటపెట్టాడు. అదే ఉద్దేశాన్ని మరోలా, నా ఫ్రెండ్ ఒకరిని చూసి రావాలి అని. ఊరు కాని ఊరు వెళ్లాలంటే ముందు అంగీకరించలేదు గాని బ్రతిమాలగా ఒప్పుకున్నారు. ఓ 2 రోజుల్లో వచ్చేయమని, రాకపోతే తామే వస్తామని అతని చేత ఒట్టేయించుకుని మరీ పంపారా తల్లి తండ్రి. కళ్యాణిని కసిదీరా ఏడిపించాలి. కుళ్ళి ఏడ్చి తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో ఆమె తన కాళ్ల మీద పడాలి. అదే అతని ధ్యేయం. అతను ఆమె ఇంటికి కొంచెం దూరంలో రిక్షా దిగి నిలబడ్డాడు. కళ్యాణి కాలేజీ నుంచి అప్పుడే వచ్చి ఇంటి గేటు తెరచుకుని లోపలికెళ్ళింది. అతను ఆమె వెనకే ఇంట్లో అడుగు పెట్టాడు. మురళిని చూసి కళ్యాణి అమాంతంగా ఉలిక్కిపడింది. నోట మాట్రాక శిలలా ఉండిపోయింది. 7 ఏళ్ల తర్వాత చూడ్డమేమో మనిషి కొత్తగా కనిపించాడు. అప్పటికి ఇప్పటికీ మనిషిలో మార్పు లేదు. కాకపోతే కాస్త లావెక్కాడంతే. ఏం మాట్లాడ్డానికి ఆమెకి తోచలేదు. పెదవులు వణుకుతున్నాయి. కూర్చోమని చెప్పనన్నా చెప్పలేదామె. మురళి హృదయం మాత్రం పిలుస్తోంది. మురళికిప్పుడు పెళ్ళియే ఉంటుంది, పిల్లలు కూడా ఉండుంటారు. కానీ తను మూడువారిన జీవితం తంది. పోనీ ఆనాడు తనను నానా మాటలు అన్న మురళి ఈనాడు తను నిర్దోషి అని తెలుసుకుంటాడు. అదే చాలు ఈ జీవితానికి. గబగబా వంటింట్లోకెళ్ళి ఫ్లాస్కులో పోసించిన కాఫీ గ్లాసులో కొంపి తీసుకొచ్చి ఇచ్చిందామె. మురళి చిరునవ్వు నవ్వాడు. ఊరికినే మిమ్మల్ని చూద్దామనొచ్చాను, ఇంటికెళ్తాను. మా మిస్సెస్ కాఫీ కప్పుతో నా కోసం నిరీక్షిస్తుంటుంది. కళ్యాణి ముఖం చిన్నబోయింది. అసలు మురళి కళ్యాణి ఏలూరులో ఉంటుందని కల్లో కూడా తలచలేదు. ఏ ఊళ్ళోనో భర్తతో హాయిగా కాపురం చేస్తుంటుంది అనుకున్నాడు. ఏలూరు వెళితే ఆమె ఎక్కడ ఉండేది తెలుసుకుని అక్కడికి వెళ్లి ఏడిపించాలనుకున్నాడు. కాని అతని ఊహ తారుమారైంది. చుట్టూ కలి చూశాడు. ఎక్కడా ఆ ఇంట్లో మగాళ్లున్నట్లు అవుపించలేదు. ఆ చిహ్నాలే కనిపించలేదు. ఆమె అతని ఊహకేమాత్రం అందలేదు. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారే. లేరు. నాకు పెళ్ళై 4 ఏళ్లయింది. 2 పాపలు. మా మిస్సెస్ BA పాస్ అయింది. చాలా చక్కగా వీణ వాయిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. అడగకుండానే అన్నీ ఏకరు పెట్టాడు. ఆమె ముఖంలో సంతోషఛాయలు క్షణం వెలిగాయి. అదృష్టవంతులు. మా మామగారు బాగా డబ్బు గలవాడు. ఈ మధ్యే నాకు ప్లెమ్మత్ కారు కొనిచ్చాడు. దాంట్లో మేమంతా కొన్నాళ్లు పుణ్యక్షేత్రాలు దర్శించొచ్చాం. అదృష్టవంతుణ్ణి చెడిపేవారు లేరు. ఆమె ముఖంలో అసూయ ఏ కొసానా కనిపించలేదు. ఆమె తీరు ఆశ్చర్యంగా ఉందతనికి. అంటే ఆమె భర్త ఇంకా డబ్బు గలవాడై ఉండాలి అనుకున్నాడు. నా మిసెస్ నన్ను విడిచి క్షణం ఉండదు. అఫ్కోర్స్ నేను అంతే. ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆమె ముఖంలో బాధ ఎక్కడా కనిపించలేదతనికి. అంటే ఆమె భర్త ఇంకా ఎక్కువగా ఆమెను ప్రేమిస్తున్నాడా? మీ వారేరి అని అడుగుదామనుకున్నాడు. కాని ఆమె తన భర్త సంపన్నుడని, విద్యాధికుడని, అందగాడని, అనురాగ హృదయుడని గొప్పలు పోతే తను సహించలేడు. ఆమెతో ఆ విషయం ప్రస్తావించడం తనకే సుకరం కాదనుకున్నాడు. ఆమె అంది, మురళి, మీరింకా ఈ అభాగ్యురాల్ని మరిచిపోలేదా? అభాగ్యురాలు? హృదయం కలుక్కుమంది. ఎందుకంది? అంటే తనని పోగొట్టుకున్నందుకు ఆమె బాధపడుతోందా? ఈసారి ఆమె ముఖంలో ఆవేదన అగుపించింది. మరిచిపోయాను, పూర్తిగా మరిచిపోయాను.
అందుకే ఎన్నాళ్ళ నుంచి ఈ ఊళ్ళో ఉన్న ఒక్క మారు కూడా ఈ ఛాయలకైనా రాలేదు. ఆ కళ్ళు కసిగా నవ్వాయి. మరి ఈరోజు ఎందుకొచ్చారు? పిడుగులా తగిలింది అతనికి. నేను రమ్మని మిమ్మల్ని అడగలేదే అని ఆమె వెక్రించినట్టుగా ఉందతనికి. మురళికి కోపం రగులుకొచ్చింది. మా మిస్సెస్కి మన ప్రణయగాది ఎవరో చెప్పారట, నన్నడిగింది. అవును, ఆనాడు ఆమెను ప్రేమించాను, ఈనాడు ఆమె కంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను. ఆమె బలవంతం చేసి నువ్వెలా ఉన్నావో చూసి రమ్మనమని పంపింది. ఈ దెబ్బతో ఆమె గుండె వక్కలైందనుకున్నాడు. కళ్యాణి బదులు చెప్పకుండా చేతుల్లో ముఖం దూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. మురళి, ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండడమే కావాలి. మీ సుఖం కోసమే ఆనాడు మిమ్మల్ని త్యజించాను. లేకపోతే ఈ సాగరం లాంటి సంసారాన్ని నాతోబాటు ఈదుతూ సుఖాలకి నోచిన నిర్భాగ్యునిలా పడుందురు. నాకర్థం కావడం లేదు. అర్థం కాదు మురళి, మీకర్థం కాదు. తీరని వ్యాధితో మరణశయ్య మీదున్న అమ్మని, రిటైర్ అయ్యి కానీ సంపాదన లేని నాన్నని, పెళ్లికెదిగిన చెల్లెల్ని, పెద్ద చదువులు చదవాలని ఆశతో ఉన్న రెక్కలింకారాని తమ్ముళ్ళని ఆదుకునే బాధ్యత నా మీదుంది. ఇవన్నీ వదిలి నా సుఖం నేను చూసుకోవడం ధర్మమా? అర్థమైంది. అందుకని నన్ను తిరస్కరించావా? ఈ ముక్క నాతో చెబితే నేను నీతో పాటు కష్టపడేవారు. అంతేగా మురళి? నా వాళ్ల కోసం నేను పాటుపడ్డం ధర్మం. ఏమీ కాని మిమ్మల్ని కష్టపెట్టడం న్యాయమా? అందుకే మిమ్మల్ని నిష్కర్షగా తిరస్కరించాను. మురళి కోపం మంచులా కరిగిపోయింది. కళ్యాణి మీద ప్రేమ ఉవ్వెత్తున కెరటంలా పొంగింది. కళ్యాణి దగ్గరికొచ్చాడు. ఆమె భుజాలు పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ, రాణి, నీకు నేనేమీ కానా? చెప్పు. నువ్వు నాకు భార్యవైతే నీ వాళ్లంతా నాకు పరాయివాళ్లెలా అవుతారు అన్నాడు. అన్నాళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకి ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన అతని స్పర్శ తగలగానే శరీరం ఒక్కమారు గగురు పొడిచింది. ఆనందంతో పులకరించింది. అతని గుండెల్లో తలదాచుకుని మౌనంగా రోదించిందామె. ఏదో స్ఫురించిందాన్లా అంతలోనే ఉలిక్కి పడుతూ అతనికి దూరంగా జరిగింది. మురళి ఆశ్చర్యంగా ఆమె కేసి చూశాడు. మురళి, క్షమించెక్కడి నుంచి వెళ్ళిపోండి. నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని నా గాదంతా మీకు చెప్పానే గాని తిరిగి మిమ్మల్ని నావాణ్ణి చేసుకుందామనే దురాలోచనతో కాదు. వెళ్ళండి. మీరు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీ భార్యకి అన్యాయం చేయకండి ఆవేశంగా అంది కళ్యాణి. అంతా విని మురళి పకపకా నవ్వాడు. ఆలోచనగా ఆమె వైపు క్షణం చూశాడు. ఆల్రైట్, వీలైతే మళ్లీ కనిపిస్తా, వస్తా అంటూ బరువుగా అంగలు వేస్తూ వెళ్ళిపోయాడు. కళ్యాణికి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. ఎంతసేపలా ఏడ్చిందో ఆమెకే తెలీదు. మర్నాడు సునంద ఆసుపత్రికి వెళ్లలేకపోయింది. ఒళ్ళు కాలిపోతోంది. తలనొప్పి, ఒళ్లంతా సుత్తులతో మోదుతున్నట్లుగా ఉంది. అసలు ఆ రోజు లేవలేదు. కాస్త కాఫీ కాచిచ్చేందుకైనా ఎవరూ లేరు. తన పనులు తనే చేసుకునేదేమో. ఇలాంటప్పుడు కాస్త సహాయంగా ఉండడానికి పనిమనిషి కూడా లేదు. ఆ వేళ సునంద ఆసుపత్రికి రానందుకు కారణం కనుక్కోవాలని స్వయంగా వచ్చాడు డాక్టర్ మదన్. సునంద జ్వరంతో పడుండడం చూశాడు. ఆమెను లేపి గోరువెచ్చని నీళ్లతో మొహం కడిగాడు. మందు తాగించాడు. ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. తలమీద ఐస్ బ్యాగ్ ఉంచాడు. ఆమెకి అతను చేసే సేవంతా తెలుస్తూనే ఉంది. కాని మాట్లాడే ఓపిక లేదామెకి. కళ్ళు మూస్తే కళ్ల ముందు సురేంద్ర, రాధల జంట మెదులుతున్నారు. ఎవరో ఆడవాళ్లు అతని గదికొస్తే సహించలేకపోయేది. అతను శాశ్వతంగా మరో స్త్రీ సొత్తైతే ఎలా సహించగలుగుతోంది? ఆమె బుర్ర వేడెక్కిపోయింది. అలా స్పృహ లేకుండా 2 రోజులుంది. ఆ 2 రోజులు మదన్ ఆమెకెంతో సేవ చేశాడు. చలితో వణికినప్పుడు నిండా దుప్పటి కప్పేవాడు. చెమట పడితే విసిరేవాడు. రాత్రుళ్ళు నిద్రుండేది కాదతనికి. 4వ రోజు ఆమె కాస్త నెమ్మదించింది. ఆమె కళ్ళు విప్పగానే నిద్రలేమి వల్ల ఎర్రటి కళ్ళతో నీరసంగా మదన్ కనిపించాడు. మదన్ తనకింతగా సేవ చేశాడని తెలియగానే ఆమెలో అతని ఎడల కృతజ్ఞతాభావం పొడసూపింది. కాని ప్రేమ మాత్రం అంకురించలేదు. మదన్ ఈ 4 రోజుల్లోనూ బాగా చిక్కిపోయాడు. సునందకి అతన్ని చూస్తే జాలేసింది. మీకు చాలా శ్రమిచ్చాను. శ్రమేముంది? రేపు నాకొస్తే మీరు ఆదుకోరా అన్నాడు. మీరు చాలా చిక్కిపోతున్నారు నా కోసం బాధగా అందామే. నా సేవకు ఫలితం చిక్కింది. సునంద అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళు ఆప్యాయంగా ఆమె కేసి చూస్తున్నాయి. జీవితంలో తోడుండాలి అప్పుడనిపించింది ఆమెకి. మదన్ని పెళ్లి చేసుకుంటేనే ఇంతకంటే కృతజ్ఞత ఎలా తెలుపుకోగలను? అయితే తన అంగీకారం అతనికెలా చెప్పాలి? తన కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రింబవళ్లు పాటుపడ్డ వ్యక్తికి తన్ను తాను అర్పించుకోవడం కంటే అమూల్యమైన కానుక ఏముంది?
ఆ మధ్య మీ ఫ్రెండ్ సత్యనారాయణరావు గారు నా దగ్గరకొచ్చి ఓ విషయం చెప్పి నా ఉద్దేశం తెలపమన్నారు. తర్వాత చెబుతానన్నాను. దయచేసి మీరు వెళ్ళి ఆయనతో చెప్పండి నేను అంగీకరించానని. రెప్పలు భారంగా వాల్చిందామె. మదన్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈనాటికి నా దేవి నన్ను కరుణించింది. ప్రేమగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోబోయాడు. డాక్టర్ గారు! కాంపౌండర్ పిలుపుకి అతను చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. విసుగ్గా అతని కేసు చూశాడు. ఎవరో కొత్త పేషెంట్ని చేర్చడానికి వచ్చారు. మీకోసం వెయిట్ చేస్తున్నారు. మదన్ వెళ్లేవాడు కాదు. కానీ సునంద ఊరుకోదు. అందుకే ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పింది కాదతనికి. సునందకి దుఃఖం ముంచుకొచ్చింది. తను చేసిన తప్పేమిటో తెలిసొచ్చింది. ఏంటి రోజు ఇంత బేలనైపోయాను? వజ్రంలాంటి హృదయం ఓ చెక్క వేటుకే పగిలిపోయిందేమిటి? అయిపోయింది, అంతా అయిపోయింది. తన మీద తన అధికారమంతా అతని హస్తగతమైంది, లొంగిపోయింది. ఎంత తెచ్చిపెట్టుకుందామనుకున్నా అతని మీద ప్రేమ రావడం లేదు. ఎలా? ఇప్పుడు మీరంటే ఇష్టం లేదు అని ఎలా చెప్పగలదు? అయ్యో, మనసులేని మనువు ఎంత దుర్భరం! గదిలో లైటు వెలుగుతో పాటు నిర్మల కూడా ప్రత్యక్షమైంది. అరే, అలా ఉన్నావేమిటి? జ్వరం వచ్చిందా? ఎప్పటినుంచి? ఏమిటి విశేషాలు? అన్నీ అడిగింది నిర్మల. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిచ్చింది సునంద. అదేమిటోయ్, ఆ రోజు అలా వెళ్ళిపోయావు? రాధ చాలా బాధపడింది. మీ ఇంటికి వద్దామనుకుంది కానీ వాళ్ళాయనొచ్చి అర్జెంటుగా తీసుకెళ్ళిపోయాడు. వీలు కాలా. సునంద మాట్లాడలేదు. అబ్బా, అంత నల్లగా జెయింట్లా ఉన్నాడు. అంత చక్కని పిల్ల రాధ ఎలా చేసుకుందా బాబూ? పైగా వరించి చేసుకుందట. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు, ఇదే కాబోలు. నిర్మల పడి పడి నవ్వింది. సునంద ఆశ్చర్యపోయింది. రాధ భర్త నులిపేమిటి? తెల్లగా అందంగా ఉంటాడు, డాక్టర్ అయితేనూ అంది. ఆ బావని వద్దని ఈ గోపాలాన్ని చేసుకుందట. నువ్వు చెప్పేది సురేంద్ర గురించి కాబోలు. అవును, ఆ సురేంద్ర నీ మీద మనసుతో పెళ్లి మానుకున్నాడు. నిన్ను తప్ప మరో యువతిని చేపట్టనని ప్రతిజ్ఞ పట్టాడట. ఆ విషయమే నీకు చెప్పాలంటే నువ్వేమో తుర్రుమన్నావు. నన్నీ సంగతి నీతో చెప్పమని మరీ బ్రతిమాలి వెళ్ళింది రాధా. సునందకి మనసులో లేదు. ఎక్కడలేని బాధ ఆవరించింది. నేను నిర్భాగ్యురాలను నిర్మల. సురేంద్రకి భార్యనయ్యే అర్హత నాకు లేదు. అందుకే నాకీ పాడు జ్వరం తెప్పించాడు దేవుడు. అంతకుముందు జరిగిందంతా నిర్మలకు చెప్పి ఆమె ఒళ్ళో తలదూర్చి బావురుమంది సునంద. నిర్మల కూడా బాధపడింది. నువ్వు సురేంద్రను ప్రేమించావు, సురేంద్ర నిన్ను ప్రేమించాడు. మీ ఇద్దరి దాంపత్యం అనురాగపూరితం. మదంతో నువ్వెలా సుఖపడగలవు సునందా? నిజంగా నువ్వు దురదృష్టవంతురాలివే, చెమ్మగిల్లిన కళ్ళతో అంది. ఈ సమయంలో నన్నేం చేయమంటావో చెప్పు. ఇద్దరూ నీ కోసం పాటుపడిన వ్యక్తులే. ఇద్దరూ నిన్ను ప్రేమించిన వాళ్లే. కానీ నువ్వు సురేంద్రను ప్రేమించావు, మదన్కి మాటిచ్చావు. ప్రేమనైనా త్యాగం చేయొచ్చుగాని మాట తప్పడం మన్నన కాదు. అందువల్ల మదన్నే వివాహం చేసుకోక తప్పదు. నిర్మల కాసేపు ఈ మాట ఆ మాట మాట్లాడి దిగులు పడొద్దని మరీ చెప్పి ఓదార్చి వెళ్ళిపోయింది. నిర్మల సలహా సునందకి నచ్చలేదు. కానీ న్యాయం ఆలోచిస్తే ఆమె మాటలు సబబుగానే తోచాయి. సురేంద్రకి వివాహం కాలేదని తలచాక అనుక్షణం సురేంద్ర తలపై మిగిలిపోయిందామెకి. మదన్ రూపం మరుగున పడిపోయింది. ఆ రోజు ఆదివారం. కళ్యాణి వంట పూర్తి చేసి హ్యాండ్ మిషన్ మీద జాకెట్టు కుట్టుకుంటూ కూర్చుంది. ఆమె ఎప్పుడు చూసినా కడిగిన ముత్యంలా ఉంటుంది. ఇల్లెప్పుడు నీట్గా ఉంచుతుంది. క్షణం కూడా వృధా పోనీక ఎప్పుడూ ఏదొక పనిచేస్తూనే ఉంటుందామె. బయట రిక్షా చప్పుడు కాగానే తమ్ముళ్ళు ఎవరైనా వచ్చారేమోనని బయటకొచ్చిందామె. మురళి తల్లి తండ్రి రిక్షా దిగి లోపలికొస్తున్నారు. వాళ్ళెందుకొస్తున్నారో తెలియక ఆశ్చర్యపోయిందామె. సాదరంగా మర్యాదపూర్వకంగా వాళ్ళని లోనికి ఆహ్వానించింది. ఇద్దరికీ కాఫీ చేసిచ్చింది. మురళి తల్లి సంచిలో ఉన్న పూలు పళ్ళు పట్టుచీర జాకెట్ గుడ్డ తీసి బయటపెట్టింది. కళ్యాణిని అడిగి ఓ పళ్ళెం తీసుకుని దాంట్లో అవన్నీ సర్ది బొట్టు పెట్టి కళ్యాణికి ఇవ్వబోయిందావిడ. కళ్యాణి బెత్తరపోయింది. తీసుకోవడానికి మొహమాట పడింది. ఆమె తటపటాయించడం చూసి అందావిడ, నిన్ను చూడ్డానికి ఉత్త చేతులతో రాలేక ఇవి తీసుకొచ్చాను. కళ్యాణి మౌనంగా అందుకొని భక్తితో ఆమె పాదాలు తాకింది. ఆవిడ కళ్యాణి స్థితిగతులన్నీ విచారించింది. చివరికి అందావిడ, అబ్బాయి మాకంతా చెప్పాడు. మా ఇంటి గృహలక్ష్మివయ్యే యోగ్యత నీకుందమ్మా. తెల్లబోయింది కళ్యాణి. ఆమెకంతా అయోమయంగా ఉంది. మురళి తల్లి అంత క్రితం కళ్యాణిని కోడలిగా చేసుకునేందుకు అంగీకరించలేదు. కానీ కట్నం ఇచ్చుకోని కోడలు తనింటికి రావడం తన వంశానికే అవమానమంది. కళ్యాణి పేరు చెబితేనే మండిపడేదావిడ.
తీరా కొడుకు పిచ్చివాడయ్యాక అప్పుడు తెలిసొచ్చింది ఆవిడ చేసిన తప్పేమిటో. ఆ పిల్లే తన కొడుకుని తిరస్కరించిందని, అందువల్లే కొడుకు మతి చెడిందని తెలిసిన తర్వాత మరీ బెంబేలు పడిపోయింది. ఈనాడు కొడుకు తిరిగి ఆ పిల్లనే చేసుకుంటానని చెప్పగానే వెంటనే ఒప్పేసుకుంది. అందుకే శుభస్య శరీగ్రం అని కళ్యాణి ఇంటికొచ్చిందావిడ. మా మురళి తొందరలో పెళ్లి కావాలంటున్నాడు. మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మాట్లాడుకోవచ్చు. అంతవరకు తలంచుకుని వింటున్న కళ్యాణి చివ్వున తలెత్తింది. మురళికి పెళ్ళయింది కదా? ఎక్కడైందమ్మా అంటూ ఆవిడ మురళికి పిచ్చెక్కిన దగ్గర నుంచి జరిగిన కథంతా చెప్పింది బాధపడుతూ. ఆవిడ చెబుతుందే కాని కళ్యాణి మనసులో లేదు. ఆమె సంతోషానికి మేరలేదు. మురళి ఇన్నాళ్లకి తనవాడు కాబోతున్నాడు. కాని ఈ పెళ్లికి తమ్ముళ్ళేమంటారు? వాళ్లదే ఉంది, జీవితంలో స్థిరపడ్డట్టే. మరి పద్మ? ఆమె కూడా స్థిరపడింది. ఆమెకి తన కొడుకుని తాను ప్రయోజకుని చేయగలిగే స్తోమతుంది. ఇక ఎవరి బాధ్యత బరువు లేదు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుందామే. సురేంద్ర జ్ఞాపకం వచ్చాడు. అతనికి విషయం తెలపాలి. అతనికంటే మించి తనకి కావలసిన వాళ్ళెవరున్నారు? నాకో అన్నయ్య ఉన్నాడు. ఆయనతో అన్ని విషయాలు చెబుతాను. ఆయనే స్వయంగా మీ దగ్గరకొచ్చి ముహూర్తం ఎప్పుడు పెట్టేది అన్నీ మాట్లాడతారు అంది కళ్యాణి సిగ్గుపడుతూ. ఆమె బలవంతం మీద ఆ దంపతులిద్దరూ ఆ పూటకి ఆమె ఇంట్లో భోంచేసి మరీ తిరుగు ప్రయాణం అయ్యారు. కళ్యాణి ఇక ఆగలేకపోయింది. ఎప్పుడు వెళ్ళి ఎప్పుడీ శుభవార్త సురేంద్రతో చెబుదామని ఆమెకు ఆరాటంగా ఉంది. ఆ మర్నాడే విజయవాడ వెళ్ళింది. తీరా వెళితే సురేంద్ర లేడు. మద్రాసు వెళ్ళాడు. ఇంట్లో రాధ, దుర్గమ్మ ఉన్నారు. దుర్గమ్మ కళ్యాణిని ఎంతో ఆదరించి రాధకి పరిచయం చేసింది. అంతకుముందు రాధ కూడా కళ్యాణి గురించి విని ఉండడం వల్ల ఆమెని చూసి ఎంతో సంతోషించింది. తనకి మద్రాసులో సునంద కనిపించిందని ఆ విషయం సురేంద్రకు చెబితే వెంటనే మద్రాసు వెళ్లాడని చెప్పింది రాధ. కళ్యాణికి శుభవార్తల మీద శుభవార్తలు. ఆమె మనసంతా హాయిగా తృప్తిగా ఉంది. ఎప్పుడు సునందని చూస్తానా అని ఆదుర్దాగా ఉందామెకి. దుర్గమ్మకి రాధకి తన పెళ్లి సంబంధం విషయాలు చెప్పిందామె. ఇద్దరూ ఎంతో సంతోషపడ్డారు. సురేంద్ర రాగానే తప్పక ఏలూరు పంపుతామన్నారు. రాధ బలవంతం మీద ఆ రోజుండి మర్నాడు ఏలూరు వచ్చేసింది కళ్యాణి. రోజులు గడుస్తున్న కొద్దీ మదన్కి ఎప్పుడు సునందని పెళ్లాడి ఎప్పుడు తన దాన్ని చేసుకుందామా అని ఆతృతగా ఉంది. ఆమె అంగీకారం అతని భూమి మీద నిలవనివ్వడం లేదు. మదన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. 30 ఏళ్ల యువకుడిగా కనిపించాలని అతని తాపత్రయం. తెల్ల జుట్టుకు రంగు పులిమి నలుపు చేసుకుంటున్నాడు. టైటు ప్యాంట్లు, టైటు షర్టులు. ఎప్పుడూ నలగని ఖరీదైన బట్టలు ధరిస్తున్నాడు. సెంట్లు, పెర్ఫ్యూమ్డ్ ఆయిల్స్ మొదలుపెట్టాడు. రోగుల ఎడ ఎక్కడలేని శ్రద్ధ కనపరుస్తున్నాడు. అతనిలో వచ్చిన మార్పుని గమనించినట్లే ఊరుకుంది సునంద. అతనితో అంతగా మాట్లాడడం చాలా మట్టుకు తగ్గించేసింది. ఈ మధ్య మరీ ఆమెకి మదన్ని చూస్తుంటే విలన్ని చూస్తున్నట్లుంటోంది. సురేంద్ర దూరమై మదన్ దగ్గరవుతున్నాడన్న బెంగతో ఆమె బాగా చిక్కిపోయింది. తన శరీర ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మానేసింది. అలంకరణ విషయంలో కూడా నిర్లక్ష్యం పెరిగిపోయింది. కానీ రోగుల యందు మాత్రం ఆమె కర్తవ్యం మరిచిపోలేదు. ఓ రోజు ఆమె గదిలోకి వెళ్లి మదన్ తన అభిప్రాయం బయటపెట్టాడు. నాకు ఆడంబరంగా వివాహం చేసుకోవడం గిట్టదు. అందుకే నిరాడంబరంగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి సంతకాలు చేసేద్దాం, ఏమంటావ్ అడిగాడు. ఆ సలహా ఆమెకి నచ్చింది. అతనితో ఆమెకి పెళ్ళంటేనే కష్టంగా ఉంది. ఇంకా ఆడంబరం కూడానా? అతని ప్రతిపాదనకి ఆమె మౌనంగా తలూపింది, అంగీకారం వెలుబుచ్చుతూ. సరే, రేపు ఉదయం 11 గంటలకు వెళదాం. సునంద అదిరిపడింది. అప్పుడే నోటిదాకా వచ్చిన మాట నోట్లోనే ఆగిపోయింది. ఎప్పటికైనా మదన్ని పెళ్లాడ్డం తప్పదు. ఎప్పుడైతేనేం? అలాగే. మదన్ ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఆనందంలో ఆమెను దగ్గరకు తీసుకుని గాఢంగా కౌగిలించుకుందామనుకున్నాడు. ఆమె గంభీర వదనం సాహసించనీలేదు. రేపు 11 దాటితే ఆమె తనదే. తన నుండి ఆమెను ఏ శక్తి విడదీయలేదు. ఆలోచనగా తృప్తి చెందిన మనసుతో వెళ్ళిపోయాడతను. ఈసారి ఎప్పట్లా సునందకి దుఃఖం రాలేదు. మనసు రాయి చేసుకుంది. దుఃఖిస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? జరిగేది జరక్క మాందు. అలా ఎంతసేపో కూర్చుంది. తలుపు దగ్గర చప్పుడైంది. తలుపులు తెరుచుకున్నాయేమో, గుమ్మంలో మనిషి నీడ స్పష్టంగా కనిపిస్తోంది. లైటు వేసింది. ఆ లైటు వెలుగులో ఆ వచ్చిన వ్యక్తిని చూసి అవాక్కైపోయిందామె. సురేంద్ర లోపలికొచ్చి చైర్లో కూర్చున్నాడు. ఎప్పుడొచ్చారు? కాసేపటికడిగింది. ఇప్పుడే. అతనామెను ఆపాద మస్తకం వీక్షిస్తున్నాడు.
అతని చూపులు ఆమెకు మారుని తూపుల్లా తగిలాయి. సిగ్గుతో ముడుచుకుపోయింది. నందా, ఇన్నాళ్ళు నేను గుర్తుకు రాలేదా? ఒక్క ఉత్తరం ముక్క రాయడానికి కూడా తీరికలేదా? గాఢానురాగం ప్రస్ఫుటమవుతున్న అతని గొంతు తీయదనానికి ఆమె పరవశురాలైంది. భక్తురాలు భగవంతుణ్ణి మరిచిపోతుందా? ఆ సమాధానానికి అతడు పులకించిపోయాడు. ఆశాంతం ఆమెను తన బిగి కౌగిలిలో బంధించేయాలనుకున్నాడు. కానీ నిగ్రహించుకున్నాడు. ఆమె వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలు, తను ఆమె గురించి ఎంత బాధపడ్డాడో అన్నీ వివరించాడతను. నందా, ఇన్నాళ్ళు నీకోసం తపస్సు చేశాను. ఈనాటికి నా తపం ఫలించింది. రా, మనింటికి వెళ్ళిపోదాం. నువ్వు నా అర్ధాంగివి, నా ప్రణయాది దేవతవి. నిన్ను నా నుండి ఎవరూ వేరు చేయలేరు ఆవేశంగా అన్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ. తన చేతిని తీసుకోవడానికి ఆమె ప్రయత్నించలేదు. లేదు, అందుకు నాకర్హత లేదు సురేన్. ఆమె కంఠంలో ఆవేదన, అంతకు మించి ప్రేమ ప్రతిధ్వనించాయి. ఏం, నన్ను వివాహమాడడం నీకిష్టం లేదా? అలా అనకండి సురేన్. జన్మ జన్మలకి మీ చరణదాసిని కావాలనే నే కోరుకుంటాను. చేతుల్లో ముఖం దురిచి వెక్కెక్కి పడిందామె. సురేంద్ర ఆమె దగ్గరికెళ్లాడు. మృదువుగా ఆమె కన్నీళ్లు తుడిచాడు. తన గుండెకి ఆమె తలానించుకున్నాడు. నా మీద కోపంగా ఉందా? లేకపోతే చిన్నపిల్లల ఏంటి ఏడుపు? బుజ్జగించాడు. అతణ్ణి ఆమె గాఢంగా పెనవేసుకుంది. మిమ్మల్ని నేను విడువను. మీరు నాకు కావాలి. కానీ మీరు నాకీ జన్మకందరు. నేను దౌర్భాగ్యురాల్ని, శాపగ్రస్తని. పిచ్చిగారుస్తున్న ఆమె నోటిని తన పెదవులతో మూసేశాడు సురేంద్ర. అతని మధురాతి మధురమైన అదరామృతానికి ఆమె మనసు వశం తప్పింది. అలాగే అతన్ని అంటిపెట్టుకుని ఎంతోసేపుంది. నువ్వు నాదానివే నందా, ఇహ మాట్లాడకు అన్నాడు ఎంతోసేపటికి మెల్లగా అతను. మదన్ సంగతి అతనికేమీ చెప్పలేదామె. అతను ఆ పైన విశేషాలేమీ అడగలేదు. ఆ రాత్రి అతనక్కడే పడుకున్నాడు. సురేంద్రకి మంచమిచ్చి మరో గదిలో తలుపులు వేసుకుని చాపమీద పడుకుందామె. సురేంద్ర తలపుల నిండా ఆమె నిండిపోయింది. సునంద ఎందుకు తనని కాదంటోంది? దుర్గమ్మతకి జడిసా? ఉద్యోగం వదల్లేక? దేనికి మరి? నెమ్మది మీద నచ్చజెప్పి ఆమెని తీసుకుపోవాలి నిర్ణయించుకున్నాడతను. తెల్లవారింది. ఆ రోజు ఆమె ఆసుపత్రికి వెళ్లలేదేమని అతను అడగలేదు. చకచక కాఫీ టిఫిను చేసి అతనికిచ్చింది. మళ్ళీ ఎన్నాళ్ళకి దేవీ ప్రసాదం అంటూ ఎంతో ఆప్యాయంగా తిన్నాడతను. ఆమెకి అతను తింటుంటే తృప్తిగా ఉంది. వంట కూడా సిద్ధం చేసింది. ఈలోగా ఊళ్ళోకి వెళ్ళొస్తానని వెళ్ళాడు సురేంద్ర. సురేంద్రతో తన పెళ్లి విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదామెకు. పెళ్ళైతే అప్పుడే తెలుసుకుంటాళ్లే అనుకుంది. పెళ్లినాడు అతను లేకుంటే బావుణ్ణు. మనసు పీకుతోంది. వెళ్ళిపోమని నిష్కర్షగా ఎలా చెప్పగలదు? అతను కళ్ళెదుట ఉండగానే మదన్ని భర్తగా ఎలా అంగీకరించగలదు? ఏమైనా తప్పదు. మదన్తో తన జీవితం ముడిపడ్డం తథ్యం. నిరాడంబరంగా తయారై కూర్చుంది. ఇప్పుడామెకు మదన్ ఎడల అసహ్యంగాని, సురేంద్ర ఎడల అనురాగంగాని ఏమీ లేవు. నిర్వికారంగా ఉందామె మనస్సు. 11 అయింది. మదన్ రాలేదు. పావుగంట దాటింది. మదన్ జాడలేదు. అరగంట గడిచింది. మదన్ అలికిడి లేదు. 12 అయింది. 1 గంట. ఇంటి ముందు టాక్సీ ఆగింది. మదనేమో అని గాబరాగా చూసింది. సురేంద్ర పళ్లబుట్టలతో, బట్టల ప్యాకెటుతో, పువ్వులతో సిద్ధమయ్యాడు. తేలిగ్గా ఊపిరి తీసుకుందామే. ఎక్కడ మదనొచ్చి రిజిస్ట్రాఫీసుకు రమ్మంటాడో అని ఓ మూల భయంగా ఉన్నా సురేంద్రకి ఎంతో ఆదరణతో, ప్రేమతో మనసారా భోజనం వడ్డించింది. కొసరి కొసరి అతని చేత తినిపించింది. 3 గంటల వేళ ఓ కుర్రాడొచ్చి డాక్టర్ మదన్ మీకి ఉత్తరం ఇమ్మన్నారంటూ ఓ కవరు సునందకిచ్చి వెళ్ళాడు. ఆతృతగా వణికే చేతులతో కవరు చించి చదివిందామె. చిరంజీవి సౌభాగ్యవతి సునందకి ఆశీస్సులు. డాక్టర్ సురేంద్ర నా వద్దకొచ్చి నీ పేరు చెప్పి రూమ్ ఎక్కడా అని అడిగాడు. చెప్పాను. అప్పటికి నేను నీకు కాబోయే భర్తను. కాబట్టి నీ గురించిన కుతూహలం నాకెక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంత రాత్రివేళ నీ రూమ్కొచ్చే మగాళ్లు ఎవరా అని నా సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అతన్నే అనుసరించి మీ ఇంటికొచ్చి గోడపక్కగా నిలబడ్డాను. అలా దొంగచాటుగా పొంచి వినడం తప్పే. కాని ఇప్పుడు ఆ తప్పే మీ పాలిట నా పాలిట వరమైంది. నా స్వరదం కోసం మీ ప్రేమజీవుల్ని విడదీయలేను. త్వరలో మీరు వధూవరులు కావాలని మనసారా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మదన్. మౌనంగా ఆ ఉత్తరాన్ని సురేంద్రకిచ్చిందామె. అతను చదివి అర్థం కానట్లు ఆమె కళ్ళలోకి చూశాడు. మదన్తో తన పరిచయం, జ్వరంలో అతను తనకు సేవ చేయడం అంతా వివరించిందామె. నందా,
మన వివాహం రిజిస్టర్ ఆఫీసులో జరిగిపోవాలి. ఎందుకంటావా? విజయవాడలో లోకం దృష్టిలో మన పెళ్లి అదివరకే అయిపోయిందిగా. సునంద కిలకిలా నవ్వింది. ఎస్ యువర్ ఆనర్ అంది గంభీరంగా ఫోజు పెట్టి. పెళ్లి పెద్దలుగా సత్యనారాయణరావు, మదన్మోహన్ రావు వచ్చారు. రిజిస్ట్రారు సమక్షంలో సునంద సురేంద్రల వివాహం జరిగిపోయింది. ఆ సంతోష సమయంలో మదన్ సునందకి ఓ 1000 రూపాయలు చెక్కు కానుగ్గా ఇచ్చాడు. నిర్మలింట్లో అందరికీ విందు జరిగింది. సునంద మదన్ వద్ద సెలవు తీసుకుంటుంటే మదన్ చాలా బాధపడ్డాడు. ఆమె వచ్చాక ఆ ఆసుపత్రి బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఆమె వెళ్ళిపోతుంటే తన కుడిభుజం విరిగిపోయినట్లుగా బాధపడ్డాడతను. అందరి వద్ద సెలవు తీసుకుని ఆ నవదంపతులు విజయవాడ బయలుదేరారు. సునందకి ఆమె తల్లి తండ్రి గుర్తుకొచ్చారు. వాళ్లని, తమ్ముళ్ళు, చెల్లాయిల్ని ఓసారి చూసిపోదామని ఆశ కలిగిందామెకి. అదే చెప్పింది. సురేంద్ర వెంటనే అంగీకరించాడు. ఆ మధ్య స్టేషన్లోనే దిగేశారిద్దరూ. సునందకి ఇల్లు దగ్గరయ్యే కొద్దీ తన వాళ్ళనిప్పుడు చూద్దామా అన్న కుతూహలం రెట్టింపవుతోంది. వారంటే ఇంతకు ముందున్న భయం ఇప్పుడు లేదు. సురేంద్ర తనకి కొండంత అండా. అతనుండగా ఎవరూ ఏమీ చేయలేరని ధైర్యం ఆమెకి. సునందని చూడగానే ఆమె తండ్రి ఎంతో సంతోషించాడు. సురేంద్రని అల్లుడిగా పరిచయం చేసింది. అమ్మేది నాన్న. అమ్మ పోయి 3 ఏళ్లవుతోంది. మీ పెద్ద చెల్లికి చిన్న చెల్లికి అదుండగానే పెళ్లిళ్ళైపోయాయి. 2 మగపిల్లలు జబ్బులతో పోయారు. మిగిలిన వాళ్ళు 2 చెల్లెళ్ళు, చిన్నపిల్లలున్నారు బాధగా అన్నాడతను. తల్లి పోయినందుకు చాలా బాధపడింది సునంద. ఏటేటా కానుపులతోటి పుట్టిన పిల్లలకి పెళ్లిళ్ళెలా చెయ్యాలా, ఎలా పెంచగలమా అన్న బెంగతోనే పోయింటుంది అందామే విచారంగా. సురేంద్ర ఓదార్చాడు ఆయన్ని. ఊరుకోండి మామగారు, మేమున్నాం కదా, మీకింక ఏ దిగులు వద్దు. అంతా కలిసే ఉన్నాం. మాతో విజయవాడ వచ్చేయండి. అతని ఆదరణకు హృదయం ఆర్ద్రమైంది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. సునంద మా వల్ల చాలా కష్టాలు పడింది. ఆ ఉసిరే మాకు తగిలింది బాధగా అన్నాడాయన. సునంద చెల్లెళ్ళకి తను తెచ్చిన మిఠాయిలు, రిబ్బన్లు, గాజులు ఇచ్చింది. ఇల్లంతా చూస్తూ సురేంద్ర ఓ ఫోటో ముందు ఆగిపోయాడు. ఈ పిల్ల ఫోటో మీ ఇంట్లోకి ఎలా వచ్చింది అని అడిగాడు ఆశ్చర్యంగా. అది నాదే అంది సునంద. మా దుర్గమ్మత్తయ్య తప్పిపోయిన కూతురు అచ్చం ఇలాగే ఉంటుంది. సునంద మాకు కృష్ణా పుష్కరాల్లో దొరికింది బాబు. ఎలా, ఏమిటి? కుతూహలం వ్యక్తపరిచాడు. అప్పుడు ఆ పిల్లకి 7 ఏళ్లుంటాయి. ఓ చోట ఓ దొంగ ఏడుస్తున్న పిల్లని ఎత్తుకుని పారిపోతుంటే నేను వాణ్ణి తరిమి అటకాయించి ఆ పిల్లని రక్షించాను. ఆ భయంతో ఆ పిల్లకి స్పృహ తప్పిపోయింది. ఆ పిల్లని డాక్టరమ్మ దగ్గరికి తీసుకువెళ్లి చికిత్స చేయించాను. నువ్వెవరి పిల్లవమ్మా అంటే చెప్పదు. పేరడిగాం. పాప అంది గాని సరైన పేరు చెప్పదు. ఆ డాక్టరమ్మగారి పేరు సునంద. ఆవిడ గౌరవార్థం ఆ పాపకి సునంద అని పేరు పెట్టాను. మాకు పిల్లల్లేని కారణంగా మేమే పెంచుకున్నాం సునందని. ఆ తర్వాతనే మాకు పిల్లలు పుట్టారు. ఆ ఫోటో తీసి భద్రంగా తనే హ్యాండ్ బ్యాగులో జాగ్రత్త చేశాడతను. ఆ మర్నాడే మామగారిని, 2 మరదల్ని వెంటబెట్టుకుని సునందతో స్వగృహానికి వచ్చాడు సురేంద్ర. రాధ సునందని చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకుంది. దుర్గమ్మ సునంద రాకకి అంత సంతోషం వ్యక్తపరచలేదు. బాగా డబ్బు గలవాళ్ల పిల్లని, విద్యాధికురాల్ని చెయ్యాలనుకుంటే ఓ పేదవాడి కూతుర్ని భారీగా తెచ్చుకున్నాడే అని ఆవిడ బాధ. సునంద తండ్రిని, ఆమె కూతుళ్ళని చూడగానే ఆవిడ బాధ రెట్టింపైంది. దుర్గమ్మని చూసి చూడగానే జడుసుకుంది సునంద. కానీ తప్పదు. కావాలని సురేంద్రని కోరుకున్నాక ఏ శ్రమైనా ఓర్పుతో భరించాలి. ఆవిడ ఏంటేంటో తనలో తానే రుసరుసలాడుతూ బాధగా మధ్య మధ్య ముక్కు చీదేస్తూ గొణుక్కుంటోంది. సురేంద్ర మెల్లగా వెళ్లి తను తెచ్చిన సునంద చిన్నప్పటి ఫోటో ఆమె ముందుంచాడు. ఆ ఫోటో చూడగానే ఆవిడ ముఖం చాటంతయింది. మన పాప ఫోటో ఎక్కడిది అందావిడ ఆశ్చర్యంగా. సురేంద్ర నెమ్మదిగా సునంద తండ్రి చెప్పిన సునంద కథంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. దుర్గమ్మ ఒక్కమారు తన అక్కసంతా మరిచిపోయింది. సునంద తండ్రి దగ్గరికెళ్ళి శాంతస్వరంతో ఆతృతగా అడిగింది. నా పాప కృష్ణా పుష్కరాల్లోనే తప్పిపోయింది. అప్పుడా పిల్లకి నగలు ఏమున్నాయో గుర్తు చెప్పగలరా? ఓ పులిగోరింది మెళ్ళో, చెవులకి ముత్యాలవి వేపకాయలు, ఈ చేతికి 2, ఆ చేతికి 2 బంగారు గాజులు, కాళ్ళకి మువ్వల పట్టాలు. దుర్గమ్మకి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. ఏది నా పాపేది, నా బంగారు తల్లేది? సురేంద్ర సునందని చేయి పట్టుకుని తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాడు. ఆమెకేసి ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసిందావిడ. ఆవిళ్ళో మాతృత్వం పొంగి పొరలింది. చనిపోయింది అనుకున్న పిల్ల బతికే ఉంది.
తన కళ్ళ ముందు తన మేనల్లుడికి పెళ్ళామై ఆ ఇంటి గృహలక్ష్మిగా వచ్చింది. ఆవిడింకా నిలవలేకపోయింది. నిన్నెన్ని మాటలన్నానమ్మా పాపిష్టిదాన్ని. అమ్మా పాప, నేనమ్మా, నీ తల్లిని నేనేనమ్మా అంటూ ఒళ్ళంతా తనివితీరా నిమురుతూ ఆ ఆనందంలో దుఃఖం ముంచుకురాగా వెక్కెక్కి ఏడ్చిందావిడ. ఈ హఠాత్ సంఘటనకి సునంద తబ్బిబ్బయింది. దుర్గమ్మే తన తల్లి అంటే ఆమె మనస్సు ఒప్పుకోవడం లేదు. నన్ను అమ్మానమ్మా, ఇన్నాళ్ళకి దొరికావు, మనసారా నన్ను అమ్మ అని ఒక్కమారు పిలువమ్మా బ్రతిమలాడుతోందావిడ సునందని. సునంద దుర్గమ్మని ఒక్కమారు తనివితీరా చూసింది. ఆవిడలో ఏదో దేవత్వం గోచరించింది. ఆవిడ కన్నీటిలో బరువైన మాతృత్వపు ఆవేదన చెవి చూసిందామె. అది సూటిగా వెళ్లి ఆమె హృదయాన్ని తాకింది. అమ్మా అని అరుస్తూ దుర్గమ్మని వాటేసుకుంది. రాధ పట్రాని సంతోషంతో అక్కయ్య అంటూ సునందని కౌగిలించుకుంది. సునందని సురేంద్రని చెరోవైపు పెట్టుకుని ఆశీర్వదించింది దుర్గమ్మ. ఇంకేం, నీ ముద్దుల కూతురొచ్చిందిగా, నేనక్కర్లేద్దులే నీకింకా అంది బొంగమూతి పెడుతూ రాధ. రాధని దగ్గరకు తీసుకుంది ఆప్యాయంగా సునంద. అప్పుడే బజార్ నుంచి కూరగాయలతో వచ్చాడు గోపాలం. ఇదిగో మీ మరిదక్కయ్య అంటూ ఇద్దరినీ ఒకరికొకరికి పరిచయం చేసింది రాధ. ఆ సమయంలోనే కళ్యాణి, మురళి వచ్చారు. సురేంద్ర వాళ్ళిద్దరికీ ఎదురెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. మురళి సునందని చూసి విష్ చేశాడు. సునంద, కళ్యాణి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆయన నీ గురించి అంతా చెప్పారు. నాకు ప్రతిభిక్ష ప్రసాదించావు. నీ మేలు ఈ జన్మలో మరువలేను అంది కళ్యాణి ప్రేమగా సునందతో. సురేంద్రకి మురళని కాబోయే బావమరిదిగా పరిచయం చేసిందామె. తమ కుటుంబానికి సురేంద్ర చేసిన సహాయ సహకారాలని వివరించింది. వెన్నెల మెట్లు స్వర్గ సోపానాలు, అవి ఎక్కేవారికి మంచి రోజుల నిక్కమే తృప్తిగా అనుకున్నాడు సురేంద్ర. ఇంతటితో వెన్నెల మెట్లు అనే నవల కంప్లీట్ అయిందండి. మీకు నవలగాని నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.